నమస్తే అండి. ఈ రోజు పార్టీ అయితే చేసుకుందాం అని చెప్పేసి దాదాపు 50 కిలోమీటర్ల పైన అయితే తీసుకొచ్చారండి మా ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళు. ఇంక ఇక్కడ ఆదివారం వస్తే ఫుల్ నాన్ వెజ్ అండి. ఇంక నాన్ వెజ్ పార్టీ అంటే చాలా దూరంతో మనకు లెక్కే ఉందో చెప్పండి. ఇంక ఇలాంటి పార్టీల్లో కొంతమంది అయితే కష్టపడి పని చేస్తుంటే కొంతమంది అయితే కష్టపడి తింటుంటారండి మాలాంటి బ్యాచ్. ఇంక మేమైతే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం అనే గ్రామంలో శ్రీ మాచేనమ్మ తల్లి ఆలయానికి అయితే రావడం జరిగిందండి ఈ రోజు. అదేంటి ఈ అమ్మవారికి అయితే 2 తలలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ అమ్మవారి స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ అమ్మవారు అయితే ఈ ప్లేస్ లో చాలా పవర్ఫుల్ అటండి. ఇంకా మా పిల్లలు అయితే ఈ కోడిని ఎప్పుడు వస్తే తిందామని చెప్పేసి చూస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో అయితే ఆషాఢ మాసంలో తీసానండి. ఇది ఎడిట్ చేసి పెట్టేసరికి శ్రావణ మాసం వచ్చేసిందండి. అలాగే ఇక్కడ ఎటువంటి మొక్కుబడులు మొక్కున్నా ముందుగా ఈ చెట్టు దగ్గర అయితే దండం పెట్టుకుంటారటండి. ఈ చెట్టు పేరు అయితే పేరు లేని వృక్షం అటండి. ఇది అమ్మవారి యొక్క జడగా భావిస్తారు. ఆ చెట్టు గురించి అలాగే అమ్మవారు ఇంత భూమిలో ఉండడానికి గల కారణం గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇంకా బయటకు వచ్చేసరికి మా బాస్ అయితే మంచి వేడివేడిగా చికెన్ పకోడీ అయితే వేస్తున్నాడండి. ఆ లావిడైతే ఎలా వేస్తున్నాడో దగ్గరుండి చూస్తుంది. ఇంకా మా బుడ్డదైతే కక్క అని చెప్పేసి ఆ చికెన్ ముక్కలను అయితే ఒక లాగు పడేస్తుంది. ఇంకా వేడిగా వేసిన చికెన్ పకోడీ చూసి ఆకలేసి ఇంకా అందరం అరిటాకులు వేసుకుని ఇంకా అందులో ఆనియన్స్ లెమన్స్ కూడా పెట్టుకుని తిన్నామండి. అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ పార్టీలు పెట్టుకుంటే మంచి ఉత్సాహంగా ఉంటుంది అనుకోండి మనసుకి. ఇంకా చికెన్ పకోడీ తిన్నాక దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మా సందీప్ గడ్ అయితే హోరాహోరీగా ఉండేస్తున్నాడు అనుకోండి. ఇంకో పక్కన అయితే మంచి స్పైసీగా చికెన్ కర్రీ కూడా తయారు చేస్తున్నారు. ఇంకా మంచి వేడివేడిగా దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిందని చెప్పేసి మా ఊడైతే తీసుకొచ్చాడండి. ఇంకా తర్వాత అయితే మా ఊళ్ళందరూ నీట్ గా బిర్యానీని అయితే ప్లేట్ లో పెట్టుకుని సరదాగా కౌరులు చెప్పుకుంటూ పార్టీ అయితే ముగించామండి.